నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఇందుకూరుపేట మండలాల్లో మైపాడు గ్రామం వరకు వేస్తున్న రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల నాయకులు గత 20 రోజుల నుండి ఇప్పటికి 2 సార్లు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో నేడు నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేట గ్రామం మసీదు సెంటర్ వద్ద రైతు సంఘాల జిల్లా కన్వీనర్ షేక్ షాన్వాజ్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు షేక్ మున్నాలు 3వసారి నిరసనలు చేపట్టారు. రోడ్డు కాంట్రాక్టర్ పైడాల తిరుపతిరెడ్డిపై చర్యలు తీసుకొని మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే రోడ్డు కాంట్రాక్టర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేసి నేడు మళ్లీ అవినీతి చేస్తున్న కాంట్రాక్టర్ని ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూములో మట్టి తోలాలి, అరెస్టు చేయాలి, వెంటనే తిరుపాల రెడ్డిని, పైడాల తిరుపతి రెడ్డి మీద వెంటనే చర్య తీసుకోవాలి, పైడాల తిరుపతి రెడ్డి మీద వెంటనే చర్య తీసుకోవాలి, పైడాల తిరుపతి రెడ్డి మీద వెంటనే చర్య కట్టాలి, అరికట్టాలి అక్రమ మట్టిని వెంటనే, అరికట్టాలి అక్రమ మట్టిని వెంటనే. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. మేము 20 రోజుల ముందు నుంచి 3వ మైల్ నుంచి మైపాడు దాకా సైడుల్లో తీసే మట్టిని ఏ గ్రామంలో ఆ గ్రామంలో లెవిట్లు వేసి 10% వదిలి ఉన్నారు ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వ లెవిటుల్లో తోలాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ ల్యాండు చాలా ఉంది, ప్రభుత్వ భూమి అటుముటోటులు తోలాలని, అవసరమైన దేవాలయాలు, చర్చిలు, మసీదులకి ఆ ఏరియాలో తోలమని చెప్పేసి మేము అనేక మార్లు అధికారులకు చెప్పాము. అదేవిధంగా మొత్తం కూడా ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి, మైనింగ్ వాళ్ళ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి, ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాకుండా మట్టి ఇక్కడ తోలుతున్నారు. నెల్లూరు రూరల్ బదిలో మట్టి అంతా కూడా ఇటు అల్లిపురం, చింతారెడ్డిపాళెం, రాసుపాళెం, నర్పూరు, అదేవిధంగా రాసుపాళెంలో మొత్తం కూడా ట్రంపింగ్ అని చెప్పి మొత్తం లేవిట్లో తోలేసి ఉన్నారు. అదేవిధంగా ఈ మట్టిని వాళ్ళకు అవసరమైన దగ్గర బుజ్జెట్టిపాళెం మండలం పరిధిలో కూడా తోలేసి ఉన్నారు. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కూడా తోలుతున్నారు. ఎందుకంటే అధికార పార్టీలో నుంచి ఉండేవాళ్ళ ఒత్తిళ్ళకి ఈ తిరుపాలెట్టి వాళ్ళకి కొద్దిగా లాభం చూపించేసి ఈయన 6 కోట్ల రూపాయల మట్టిని ఈ రోజుకి అమ్ముకున్నాడు. దీని మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కానీ, నెల్లూరు ఎంఆర్ఓ కానీ, నెల్లూరు ఆర్డీఓ కానీ ఎవ్వరు కూడా ఎటువంటి చర్య తీసుకోలే. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళతో మిలాఖత్ అయిపోయినారు. వాళ్ళ సహకారంతోనే ఈరోజు పైడాల తిరుపతి రెడ్డి మొత్తం వాళ్ళ బ్రదర్స్ ఈ మట్టిని అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకొని వీళ్ళకేదో కొంత ముట్ట చెప్తున్నారు. బట్టి వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం 22 రోజుల నుంచి జరుగుతుంటే కూడా ఈ అధికారుల్లో చలానా లేదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన. నా పేరు మున్నా, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ని. గత 22 రోజుల నుంచి మైపాడు గేట్ వరకు అలాట్మెంట్ అయిన రోడ్డు కాంట్రాక్ట్ మట్టి లోడుతున్నాడని చెప్పి గత 20 రోజుల నుంచి మేము 3వసారి నిరసన చర్యలు చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, అదే సర్వేపల్లి ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే కానీ దేని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు మాకైతే అర్థం కావటం లేదు. 100 రోజులు పూర్తి అయితే 100 రోజులు మంచి ప్రభుత్వాన్ని వీళ్ళే స్టేట్మెంట్ ఇచ్చుకుని పండుగలు చేస్తున్నారు. ఇప్పుడు అధికారులకి జీతాలు కూడా ఇవ్వకుండా పరిస్థితుల్లో ఉన్నారా వీళ్ళు అనేది మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే గత 20 రోజుల నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు మట్టి దోపిడీ చేస్తూ ఉంటే అధికారులన్నీ కుంభకాస్తున్నారు. దీనికి అధికారులు అందరూ కలెక్టర్తో సహా, అయ్యా మీకు జీతాలు ఇవ్వటం లేదా, మీరు జీతాలు ఇవ్వకపోతే మట్టి అమ్ముకుంటున్నారు, అదైనా ఫ్రాంక్గా మీరు ప్రజలకు తెలపండి. ఎందుకంటే ఇక్కడ మట్టి తోలి రోడ్డు పక్కన పెట్టాల్సిన మట్టి తీసుకుని అక్రమ లేవుళ్ళు తోలుకుంటున్నారని చెప్పి అన్ని ప్రజా సంఘాలతో, పార్టీలు, అన్ని మీడియా మిత్రులతో సహా ప్రజలు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉంటే మీ ఒక అధికార లక్ష్యం కేవలం చంద్రబాబు నాయుడు చెప్పింది, రూరల్ ఎమ్మెల్యే గారు చెప్పింది, నారాయణ గారు చెప్పిందే మీరు చేస్తారా? ప్రజల సమస్యలు పట్టించుకోరా? అసలు ఏం చేసిన అధికారులు
ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ ఒక్కరితో స్పందించకపోతే సిగ్గుచేటు. మీరు 100 రోజులు మంచి ప్రభుత్వం కాదు, దోపిడీ ప్రభుత్వాన్ని పేరైనా మార్చుకోండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే దోపిడీ ప్రభుత్వం. దోపిడీ రాజ్యంలో ఎంతైనా దోచుకోవచ్చు. అధికారులకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తామని చెప్పండి. అంతేగాని ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయబాకండి. మేము 20 రోజుల ముందే కలెక్టర్ గారికి మీకు కూడా ఫోన్ చేసి చెప్పాం. అదేవిధంగా మీకు లొకేషన్ షేర్ చేయండి, నేను అది చేస్తానన్నారు. ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. అసలు మీకు ఆ పట్టించుకునే ఓపిక లేదా? అదేంటే స్పందన పిటిషన్ వస్తే మేము రోజుల్లో స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఒక రోజులో పరిష్కారం చేస్తాం, వారంలో చేస్తామని చెప్పి గత 3 సార్లు నుంచి ఈ అఖిల భారతీయ యువజన సమైక్య తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధర్నాలు, నిరసనలు చేస్తూ ఉంటే మీ దృష్టికి రావటం లేదా? మీరు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ కూడా మీ దృష్టికి తీసుకురావటం లేదా? ఏం చేస్తున్నారు? అది లేదా అధికారులకు మీరు కొంపు కాస్తున్నారా? నారా చంద్రబాబు నాయుడు గారు మీకు జీతాలు లేకుండా మట్టి ఏం దొరికి దోచుకోమంటున్నారా? అక్రమ లేవుళ్ళకి సహకరించమని ఈ తిరుపాల్ రెడ్డి ఒక దొంగతనాన్ని అందరూ సహకరిస్తున్నారా? అసలు తిరుపాల్ రెడ్డి అంటే అంత పెద్ద దొంగని మీరు ఇంతవరకు సహకరిస్తున్నారంటే సిగ్గుచేటు. మీరు వీలైతే పని చేయండి, లేకుంటే మీరు రాజీనామాలు చేసి ఏదో కార్పొరేటర్ అటు అవుండి పర్వాలేదు, ఎమ్మెల్యేలు మీరు ఐఎస్ అది కలెక్టర్లు అవి కావాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే కంటే బాలే పని చేసుకోవడానికి మీరు పనికి రావడం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇప్పుడు నిధి కానీ మీరు కానీ పట్టించుకోకపోతే రేపు సోమవారం మేము గ్రీవెన్స్లో స్పందన పిటిషన్లో ఇస్తాం. మీరు కానీ పట్టించుకోకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.